నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. టాలీవుడ్ లో సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ లో సెలబ్రిటీస్ మాట్లాడే భాషపై మరోసారి చర్చ మొదలైంది. రవితేజ, అజయ్ ఘోష్ కమెంట్స్ చేసినట్లు వైరల్ అవుతున్న వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అభిమానులను అలరించేందుకు, సరదాగా మాట్లాడేందుకు అంటూ వేదికలపై కొంతమంది నటులు అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించడం కొత్తేమీ కాదు. కానీ పబ్లిక్ ఈవెంట్స్ లో మాట్లాడేటప్పుడు ఒక హద్దు ఉండాలా, లేదా సినిమాలో ఉన్న భాషనే వేదికపై ఉపయోగించవచ్చా? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యంతో తెరకెక్కుతున్న ఇరుముడి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలాంటి పదాలు వినిపించడంపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇరుముడి టైటిల్లోనే భక్తి నేపథ్యం. ముందుగా సినిమా విషయానికి వస్తే ఇరుముడి అనే టైటిల్కు అయ్యప్ప స్వామి భక్తుల్లో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల యాత్రలో ఇరుముడిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. అదే పేరుతో వస్తున్న సినిమాలో తండ్రి కూతురు అనుబంధం అయ్యప్ప స్వామి భక్తి ప్రధాన అంశాలుగా ఉన్నట్లు చిత్ర బృందం చెబుతుంది. అలాంటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వేదికపై వినిపించిన కొన్ని పదాలే ఇప్పుడు వివాదానికి కారణమయ్యాయి. రవితేజ వ్యాఖ్యలపై చర్చ. ఈ కార్యక్రమంలో హీరో రవితేజ మాట్లాడుతున్న సమయంలో సినిమా బాలనటి నిర్వాణను ఉద్దేశించి అభ్యంతరకరంగా భావిస్తున్న ఒక పదాన్ని ఉపయోగించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. రవితేజ ఉద్దేశం మాత్రం ఆ చిన్నారిపై ప్రేమతో సరదాగా మాట్లాడడమేనని కొందరు భావిస్తున్నారు. అయితే ఉద్దేశం ఏదైనా సరే పబ్లిక్ వేదికపై మహిళలు, చిన్నారులను ఉద్దేశించి ఉపయోగించే పదాల విషయంలో మరింత జాగ్రత్త అవసరం అంటున్నారు విమర్శకులు. ఇదే కార్యక్రమంలో సీనియర్ నటుడు అజయ్ ఘోష్ మాట్లాడిన సమయంలో కూడా కొన్ని అభ్యంతరకరమైన పదాలు వినిపించాయని సోషల్ మీడియాలో క్లిప్పులు వైరల్ అవుతున్నాయి. ఆయన వ్యాఖ్యల్లోని కొన్ని పదాలను నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. సీనియర్ నటుడు, అనుభవం ఉన్న వ్యక్తి ఇలాంటి పదాలను పబ్లిక్ వేదికపై ఉపయోగించాల్సిన అవసరం ఏముంది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం సినిమా ఈవెంట్లో నటులు సరదాగా మాట్లాడే సందర్భాన్ని కూడా వివాదంగా మార్చడం సరికాదని అంటున్నారు. అంటే ఈ అంశంపై సోషల్ మీడియాలో రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వివాదం కేవలం ఇద్దరు నటులు ఏ పదాలు ఉపయోగించారు అనే స్థాయిలో ఆగిపోవడం లేదు. సినిమా ప్రమోషన్లో భాషకు ఒక పరిమితి ఉండాలా అనే పెద్ద ప్రశ్నను ముందుకు తీసుకువస్తుంది. సినిమాలో ఒక పాత్ర మాట్లాడే భాష వేరు, కానీ వేలాది మంది అభిమానులు, కుటుంబ ప్రేక్షకులు, మీడియా ప్రతినిధులు ఉన్న పబ్లిక్ స్టేజ్పై నటుడు మాట్లాడే భాష వేరు. అందుకే సినిమా ఈవెంట్లలో కూడా సభ మర్యాద, సందర్భానికి తగ్గ భాష ఉండాలని పలువురు సూచిస్తున్నారు. ఈ వివాదంలో మరో అంశం కూడా సోషల్ మీడియాలో చర్చకు వస్తుంది. తెలుగు భాషలో మహిళలను ఉద్దేశించి తక్కువ చేసే పదాలు సాధారణ సంభాషణలోకి కూడా వచ్చేశాయని కొందరు విమర్శిస్తున్నారు. సినిమాలలో ఒకప్పుడు విలన్ లేదా కామెడీ క్యారెక్టర్లకు మాత్రమే పరిమితమైన కొన్ని బూత్ పదాలు ఇప్పుడు పబ్లిక్ ఈవెంట్లు, సోషల్ మీడియా కంటెంట్, ఇంటర్వ్యూలలో కూడా సాధారణంగా వినిపిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇది క్రమంగా ఒక రకమైన లాంగ్వేజ్ నార్మలైజేషన్కు దారితీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో ఆసక్తికరమైన చర్చ కూడా మొదలైంది. జెడ్ ఆడియన్స్కు ఆకట్టుకోవాలంటే ఇలాంటి క్యాజువల్, షాకింగ్ లాంగ్వేజ్ ఉపయోగించాలా అనే ప్రశ్నను కొందరు నెటిజన్లు లేవనెత్తుతున్నారు. కానీ జెడ్ అంటే కేవలం బూతులు మాట్లాడడం, ట్రోలింగ్ చేయడం, షాకింగ్ కంటెంట్ కాదని, సామాజిక అంశాలపై అవగాహన, ప్రశ్నించే తత్వం, బాధ్యతాయుతమైన కమ్యూనికేషన్ కూడా జెడ్ సంస్కృతిలో భాగమే అని మరికొందరు గుర్తు చేసుకున్నారు. అందుకే యువతను ఆకట్టుకోవడానికి బూతులు మాత్రమే సులభమైన మార్గమని భావించడం సరైనది కాదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో ప్రశ్న కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయ్యప్ప స్వామి భక్తికి సంబంధించిన పవిత్రమైన ఇరుముడి పేరుతో సినిమా, అదే సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో అభ్యంతరకరమైన పదాలు ఎందుకు వినిపించాలి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే సినిమా కథ, సినిమా పాత్రలు, నటుల వ్యక్తిగత వ్యాఖ్యలు ఈ మూడింటిని కలిపి చూడకూడదని మరికొందరు అంటున్నారు.